వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రశ్నల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తరంగ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాలలో ఘనంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం. నెల్లూరు జిల్లా గూడూరులో అర్ధరాత్రి సమయంలో కత్తులతో దొంగలు హల్చల్. ఎమ్మిగనూరులో ఉద్రిక్తత. బళ్ళారి శివార్లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మోడల్ హౌస్ కు నిప్పు. మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదల. జోగి రమేష్ సోదరులకు ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దాం. విలేకరుల సమావేశంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ శ్రీకాంత్. నంద్యాల ఆర్ట్స్ కాలేజ్ నందు ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో శ్మశానానికి దారి లేక నరకయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ షాదీఖానా నుంచి ప్రారంభమైన ర్యాలీ శ్రీనివాస్ సెంటర్, ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. నిలవాళ్ళమ్మా చూడు, పెట్టుకోకుండా సార్ చూడు సార్ కలుస్తున్నారు ఏకంగా. కమిషనర్ గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని గతంలో 25 సంవత్సరాల ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్గా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా క్లీన్ అండ్ క్లీన్, పరిశుభ్రత పచ్చదనం అనేది ప్రధానమైనది ఆయన ఉద్దేశం. ఆయన ఎక్కడున్నా సరే డెవలప్మెంట్ కావాలా, పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలనేది ఆయన ధ్యేయం. గోదావరి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కర స్నానానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. క్యాటరింగ్ బిల్లుల విషయంలో సుమారు 26 లక్షల రూపాయలు శాంక్షన్ చేసేందుకు 3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేస్తూ తీసుకుంటున్న ఏకా డిఆర్ఓ మురళిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు బాధితుడు కరీముల్లా ఏసీబీని ఆశ్రయించగా నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా డిఆర్ఓను లంచం తీసుకుంటున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. చెన్నూరులోని బేతాళవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మధునయ్య అనే అన్నదమ్ముల ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి ముందు నిమ్మకాయలు, పూజా సామాగ్రి, విచిత్ర గుర్తులు కనిపించడంతో ఇది క్షుద్ర పూజలేనని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా బావగారి బాత్రూమ్ మేము తలుపు తీసుకొని వచ్చే వరకు అట్టుండే. ఇక మన రాత్రి జరిగిన సంగతి మాకు ఎరికేనా? అంత లెక్క చేస్తాను, మమ్మల్ని ఇక చంపుతారో మరి ఏం చేస్తారో అట్లా లెక్క చేస్తాను. నెల్లూరు జిల్లా గూడూరులో అర్ధరాత్రి సమయంలో కత్తులతో దొంగలు హల్చల్ చేశారు. తూర్పు వీధి, పూలతోట ప్రాంతాల్లో చేతుల్లో కత్తులు పట్టుకుని వీధుల్లో తిరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన పోలీసుల నిఘా వైఫల్యానికి నిదర్శనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో దొంగల హల్చల్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.
విజయనగరం జిల్లా ఎమ్మిగన్నూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదోని జిల్లా సాధనకై ఎమ్మిగన్నూరు బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ నేతలు ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కర్ణాటకలోని బళ్ళారి శివార్లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన 3 కోట్ల రూపాయల విలువైన మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే కారణమని గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. 82 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న జోగి రమేష్ సోదరులకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జైలు నుంచి విడుదలైన అనంతరం భారీ ర్యాలీగా ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యాయం గెలిచింది అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జోగి రమేష్ విడుదలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నంద్యాలలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగు నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దామని బాలోత్సవాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతి చైతన్య, ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంతులు పిలుపునిచ్చారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారన్నారు. నంది బాలోత్సవం ఇది తృతీయ పిల్లల పండుగ. మనం పోయినసారి జరుపుకున్నట్టుగానే పోయిన 2 సంవత్సరాలుగా జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా తృతీయ నంది పిల్లల పండుగ బాలోత్సవం చేస్తున్నాము. ఈ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య అంటే మార్కులు, చదువులు అనే ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పిల్లలకు విద్య అంటే నేర్చుకోవడము, వాళ్ళలో ఉన్న జిజ్ఞాసను బయటికి తీయడం, పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలు కూడా నేర్చుకోవాలి, వాటి గురించి జిజ్ఞాసను పెంపొందించాలి అనే చిన్న ప్రయత్నం చంద్రుడికి నూలుపోగులాగా ప్రతి సంవత్సరము మన జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆదర్శంగా చాలా జిల్లాల్లో కూడా బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాజమాన్య కాలేజు, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీనియర్ జూనియర్ విద్యార్థులకు అనేక అంశాల్లో పాఠ్యేతర అంశాలు కావచ్చు, పాఠ్యాంశాల్లో కావచ్చు వాటిల్లో రకరకాల పోటీలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను, జిజ్ఞాసను బయటికి తీసి వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విధంగా మార్చడానికి మాత్రమే జరిగేటువంటి చిన్న ప్రయత్నం. దీని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్ట్స్ కాలేజ్ నందు ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల నందు శనివారం నాడు ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల యందు జనవరి నెల యొక్క ప్రత్యేకత అయినటువంటి జీరో గ్యాస్ శానిటైజేషన్ అనే అంశం పైన విద్యార్థులకు మరియు టీచింగ్, నాన్ టీచింగ్ సభ్యులందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పరిశుద్ధం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన కొరకు వివిధ గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం
క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో ఎస్సీ శ్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులు. మృతదేహాన్ని మోకాళ్ల లోతు నీటిలో తీసుకెళ్లాల్సిన దుస్థితి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని వాపోతున్న గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానానికి సరైన దారి ఏర్పాటు చేయాలని ఎస్సీలు డిమాండ్ చేస్తున్నారు. అయ్యే పక్క నుంచి రా. కదా అలా రమ్మన్నా నేను. కాలం ఇలాగెళ్ళు ఇలాగ కాలం చివరికెళ్ళు అలా రా మళ్ళీ అలాగెళ్ళు అలాగే శవం వచ్చిన తర్వాత శవం వచ్చేవారు కదా అది. నేను ఆ పక్క నుంచి అంటున్నాను కదా అలా రెండు అండి. పిటిషన్ పెట్టాలా మా బాధ ఎవరికి తెలుస్తలేదు. జాయిగా రండి జాయిగా కంగారు పడక. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి.